మహిషాసురుడు అనే రాక్షసుడు తన తపస్సుతో ఏ దేవుడు లేదా పురుషుడు తనను చంపలేడనే వరాన్ని పొందాడు. దానితో అతని అహంకారం ఆకాశాన్ని తాకింది. అతను స్వర్గం మీద దండయాత్ర చేశాడు. దేవతలను ఓడించి ముల్లోకాలను హింసించడం మొదలుపెట్టాడు. దేవతల బాధను చూసి విష్ణువు, శివుడు మరియు బ్రహ్మతో సహా దేవతలందరూ ఒక్కటయ్యారు. వారందరి శక్తి నుండి ఒక అద్భుతమైన కాంతి పుట్టింది. ఆ కాంతి నుండి దివ్యమైన దుర్గామాత అవతరించింది. 10 చేతుల్లో దేవతల ఆయుధాలు, ముఖంలో వెలుగు మరియు సింహం మీద కూర్చున్న ఆమె శక్తి ఈ విశ్వానికి ఒక గొప్ప ఆశగా నిలిచింది. అప్పుడు భయంకరమైన యుద్ధం మొదలైంది. 9 రాత్రులు 10 పగళ్ళు ఆకాశం, భూమి వణికిపోయాయి. రక్తబీజుడు, చండముందుడు మరియు రాక్షస సైన్యాలు అంతముందాయి. చివరగా దశమి రోజున దుర్గామాత తన త్రిశూలంతో మహిషాసురుడి గుండెను చీల్చివేసింది. అలా అధర్మం అంటుంది. అప్పటి నుండి ఆమెను మహిషాసుర మర్దిని అని పిలుస్తారు. నవరాత్రి ప్రతి రాత్రి ఆమె సాధించిన ఆ గొప్ప విజయానికి గుర్తుగా జరుపుకుంటారు.